హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా బాబుది బర్త్డే సందర్భంగా సింపుల్గా అనేది ఫస్ట్ పూజ అనేది చేసుకున్నాము. ఈ విధంగా తుల చెట్టు కాడ కూడా పూజ చేసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్కు డిజైన్ క్లాత్ ఉండేది. ఈ విధంగా టేబుల్ మీద వేసేసి మనం పిన్నులు అనేది పెట్టేసుకుంటే కనుక మనం కట్ చేసుకునే టేబుల్ అనేది మంచిగా రెడీ అవుతుంది. సింపుల్గా అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా టేబుల్ అనేది రెడీ చేసాము. ఆ తర్వాత వచ్చేసి మనం దాని మీద చాక్లెట్లు కానీ మనం పెట్టుకునే కేక్స్ మొత్తం అన్నీ ఆ విధంగా అరేంజ్ అనేది చేసేసుకోవాలి. మా బాబుకు మీ ఆశీర్వాదం అనేది ఇవ్వండి, మంచిగా బ్లెస్సింగ్ అనేది ఇవ్వండి. ఇలా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మా బాబుతో సహా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మనకు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అట్టం ముక్కలు డిజైన్లో ఇస్తారు వాళ్ళే. ఆ తర్వాత వచ్చేసి దాంతోపాటు ఒక థ్రెడ్ దారం కూడా ఇచ్చేస్తారు. ప్లాస్టిక్ ఇది కూడా దానికి థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసి కుచ్చేదానికి ఈ విధంగా ఇచ్చేస్తారు. మనం లైన్లో అనేది హ్యాపీ బర్త్డేది అట్ట ముక్కలు అనేది లైన్లో అనేది పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఒక బెలూన్స్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా మనం ఇంట్లో సింపుల్గా తక్కువ ఖర్చులోనే బర్త్డే అనేది సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకున్నా కానీ గ్రాండ్గా అనేది అనిపిస్తుంది. ఆ విధంగా మొత్తం థ్రెడ్కి అనేది పెట్టేస్తుండ్రు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే కనుక మనకు కూడా ఏ పని అయినా కానీ తొందరగా అవుతుంది, ఈజీగా కూడా అనిపిస్తుంది. బాగా మంచిగా హుషారుగా ఉల్లాసంగా పని అనేది ముందుకనేది వెళ్తుంది. ఈ విధంగా మనం సహాయం అనేది చేసుకుంటే కనుక ఇలాంటి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకనేది వెళ్తాను. ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా లైన్లో పెట్టేసినవన్నీ నేను ఈ విధంగా సర్దుతూ ఉన్నాను. ఆ విధంగా మనం ఈ విధంగా హ్యాపీ బర్త్డే ముక్కలు అనేది ఒక థ్రెడ్కి అనేది పెట్టేసుకొని మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టేసుకుంటే కనుక ఈజీగా లుక్గా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి నేను బెలూన్ ప్యాకెట్ చింపేసి బెలూన్లు అనేది ఊది దానికి బెలూన్ దాంతోనే ఈ విధంగా బెలూన్ గాలిపోకుండా ముడి అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా ఆయన స్నానం చేసుకొని వచ్చి రెడీగానికి వెళ్ళాడు.
నేను ఆ విధంగా రెండో బెల్లును కూడా ఊది పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా గాలి అనేది నింపేసి ఈ విధంగా బెల్లంతోనే మనం టైట్గా దానికి ముడి లాగా వేసేస్తే గన గాలి అనేది పోదు, మంచిగా ఉంటుంది. ఈ విధంగా హ్యాపీ బర్త్డే అనేది అట్ట ముక్కలు అనేది వాళ్ళు ట్రై చేస్తుంటే నేను ఈ విధంగా బెలూన్స్ అనేది మొత్తం అన్నీ ఊది పెట్టేశాను. హ్యాపీ బర్త్డేది కూడా పెట్టేశారు చూడండి, మంచిగా లుక్గా వచ్చేసింది. ఇప్పుడు మనం బెలూన్లు అనేది 2N టేప్ అనేది ఉంటుంది. బెలూన్కి అతకబెట్టేసి మనం ఎక్కడ కావాలంటే కనుక అక్కడ పెట్టేస్తే కనుక మంచిగా కరుచుకుంటుంది. ఈ విధంగా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా బెలూన్స్ అనేది తొందరగా కావాలని ఈ విధంగా ఊదేసి ముడేసేసి చేసేస్తున్నాము. కేక్ కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసాము. టూఎన్ టేపు వేయడం, దానికి అతకబెట్టడం వల్ల మనకు బెలూన్ అనేది కటన్స్కు అతికిచ్చినా కానీ మంచిగా ఊడిపోకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే కనుక లుక్ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి టేబుల్కి కూడా బెలూన్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాము. ఈ విధంగా టేబుల్కి అనేది పెట్టేసుకున్నాము. టేబుల్కు కటన్స్కు మొత్తం అనేది పెట్టేసుకున్నాము. ఫస్ట్ ఈ విధంగా బెలూన్స్ అనేది మొత్తం ఈ విధంగా అతకబెట్టేసుకున్న తర్వాత మా బాబు రెడీ అయ్యి వచ్చేసాడు. ఆ తర్వాత వచ్చేసి పుచ్చకాయను అనేది ఫస్ట్ కట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పుచ్చకాయకి అనేది కట్ చేశాడు కేక్ కంటే ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసాము. మా బాబుకి పుచ్చకాయకి అనేది తినిపించేసాము. ఆ తర్వాత వచ్చేసి కేక్ అనేది కట్ చేస్తున్నాము. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ విధంగా సింపుల్గా అనేది కేక్ అనేది తీసుకొచ్చుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి
కేక్ కట్ చేసే ముందు ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా క్యాండిల్ తెచ్చుకొని మనం వెలిగిస్తే గన ఇట్లా ఈ విధంగా వచ్చేస్తాయి డిజైన్స్గా. లైట్ అనేది బంద్ చేసేసుకుంటే గన మనకు మంచిగా లుక్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కేక్ అనేది కట్ చేసేసాము. ఆ తర్వాత వచ్చేసి కేక్ అనేది మా బాబుకి పెట్టేశాను. మళ్ళీ నాకు ఆ తర్వాత వచ్చేసి నాకు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు మా ఆయనకు కూడా తినిపించేశాడు. మళ్ళీ మా ఆయనకు కూడా కేక్ అని వాళ్ళ ఫ్రెండ్కు అందరికీ ఈ విధంగా సింపుల్గా అనేది కట్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బుగ్గలకు అనేది క్రీమ్ పూయాలని చెప్పేసి అంటుంటే మా వాడు వెనక్కి వెళ్ళిపోయి కొంచెం లైట్గా అనేది పెట్టి చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి మా బాబు అత్యంతలు అనేది వేసేసాము. ఇప్పుడు కేక్ మొత్తం మా పక్కన వాళ్ళకి మా పైన ఉండే వాళ్ళకి మొత్తం అంతా ప్లేట్లలో కేకు మిక్చరు చాక్లెట్లు అనేది ఈ విధంగా ప్లేట్లో వేసి ఇవన్నీకి కేక్ ముక్కలు అనేది కట్ చేసేస్తుండ్రు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి కూడా ప్లేట్లో వేసి ఇచ్చేసాము. ఈ విధంగా కట్ చేసి తర్వాత వచ్చేసి మా ఆయన దగ్గర నేను ఆశీర్వాదం అనేది తీసేసుకున్నాను. మిక్సరు కేకు చాక్లెట్లు వేసేసి ఈ విధంగా ప్లేట్లలో వేసి పెట్టేస్తుండ్రు. ఈ విధంగా ప్లేట్లలో మొత్తం అన్నీ వేసేసుకున్నారు. ఆ తర్వాత ఈయనకి అని చెప్పేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు లంచ్ అనేది చేసేసారు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిన గిఫ్ట్ అనేది ఓపెన్ చేసేస్తుండు. బాక్స్ అనేది తెచ్చారు. దాన్ని కూడా లోపల ఇంకొక ప్యాకింగ్ ఉంటే తీసేసి ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తుండ్రు. ఆ తర్వాత వచ్చేసి మా బాబు పెన్నులు అంటే ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చాడు. మా ఆయన తీసుకొచ్చి ఇచ్చేసాడు. నేను ఆ తర్వాత వచ్చేసి పెన్సిల్, దాంట్లో పెన్సిల్ లాంటిది అన్నీ మొత్తం అన్ని కలర్స్ కలిసి ఉండేవి నేను గిఫ్ట్ అనేది ఇచ్చేసాము. ఈ విధంగా సింపుల్గా అనేది చేసుకున్నాము బర్త్డే అనేది. లాస్ట్లో వచ్చేసి ఫోటోలు అనేది ఈ విధంగా దిగేశారు. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితేనా నేను పెట్టిన వీడియోస్ అనేది
కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మా బాబుకు మంచిగా బ్లెస్సింగ్ అనేది ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.